అండి, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి పిల్లలందరికీ. పిల్లల్ని టీవీ నుంచి మొబైల్ నుంచి దూరం చేయాలంటే పేరెంట్స్కి చాలా పెద్ద టాస్క్. సో కుషిల్ కూడా అంతే అనమాట. అంటే కొంచెం టైం దొరికిందంటే ఫోన్ తీసుకుంటాడు లేదా టీవీ పెట్టుకుంటాడు. సో ఈ సమ్మర్లో కుషిల్ని కొంచెం టీవీ నుంచి ఫోన్ నుంచి దూరం చేయాలని నేనైతే ఎలా కేర్ చేయబోతున్నాను అనేది నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది చాలామందికి మేబీ హెల్ప్ అవ్వచ్చు. సో చాలా వరకు చిన్నపిల్లలు స్టోరీస్ని ఇష్టపడుతుంటారు కదా. సో కాకుంటే మనం రోజు ఒక్కొక్క స్టోరీ చెప్పాలంటే మనకు కూడా కొంచెం కష్టమే. సో దానికోసమని నేను అమెజాన్ నుంచి కొన్ని బుక్స్ అయితే ఆర్డర్ చేశాను. ప్రైజెస్ మరీ ఎక్కువైతే కాదండి, అంటే మనం పెట్టగలిగే ప్రైజెస్, అంటే మన బడ్జెట్లోనే ఉంటాయన్నమాట. సో ఇవి ఒక 5 బుక్స్ నేను ఆర్డర్ చేశాను. ఇవి ప్యాక్ ఆఫ్ 5 అనమాట. 5 బుక్స్ ఉంటాయి. సో ఈ 5 బుక్స్ వచ్చి నాకు జస్ట్ 200 రూపీస్ పడ్డాయి అనమాట. ఒక్కొక్క బుక్లో 9 స్టోరీస్ ఉన్నాయి. 9 స్టోరీస్ ఉన్నాయి, అంటే ఒక్కొక్క బుక్లో 9 అలా ఉన్నాయన్నమాట. సో ఇలాగ, సో ఇదొకటి, 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 ఇది లాస్ట్. సో ఈ 5 బుక్స్ అనమాట. ఈ 5 బుక్స్ నేను ఆర్డర్ చేశాను. అంటే ఇవి ఎలా ఉన్నాయంటే స్టోరీస్ కూడా చాలా చిన్న చిన్న స్టోరీస్ అనమాట. అంటే మోరల్తో పాటు చిన్నవన్నమాట. అంటే మరీ క్యారెక్టర్స్ ఎక్కువ ఉన్నాయంటే చిన్నపిల్లలు గుర్తుపెట్టుకోవడం కష్టం కదా. కుషిల్ అయితే క్యారెక్టర్స్ మరీ ఎక్కువ ఉన్నాయనుకోండి, క్వశ్చన్లు అడిగి క్వశ్చన్లతో చంపేస్తాడు. ఆఫ్కోర్స్ పిల్లలందరూ కూడా అంతే కదా, అంటే వాళ్ళకి తెలియదు కదా, తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. సో మరీ క్యారెక్టర్స్ ఎక్కువ లేకుండా, అంటే క్యారెక్టర్స్ ఎక్కువ ఉంటే పిల్లలు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఎక్కువ క్యారెక్టర్స్ లేకుండా సింపుల్గా చిన్న చిన్నగా వాళ్ళకి అర్థమయ్యేలాగా ఒక 1 or 2 క్యారెక్టర్స్తో చాలా నీట్గా ఉన్నాయన్నమాట ఇవి స్టోరీస్. వీటి లింక్స్ అన్నీ నేను కింద ప్రొవైడ్ చేస్తాను, కావాలంటే ఎవరైనా ఆర్డర్ చేసుకోవచ్చు. బుక్స్ అయితే చాలా బాగున్నాయి. నెక్స్ట్ అవే కాకుండా వాటితో పాటు ఇంకొకటి బుక్ చేశాను అనమాట, పంచతంత్ర కథలు. సో ఇదన్నమాట. దీని ఎంఆర్పి వచ్చి 300 రూపీస్ ఉంది, కాకుంటే ఇది అమెజాన్లో నాకు 220 రూపీస్కే వచ్చింది. దీంట్లో కంప్లీట్ 77 స్టోరీస్ ఉన్నాయండి. 77 అంటే ఇంకా మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఇలాగ కంప్లీట్ 77 స్టోరీస్ ఉన్నాయి. ఈవెన్ చిన్నపిల్లలు, అంటే మనం చదివి చెప్పేదే కాదండి, ఎవరైనా అంటే చదవగలిగే పిల్లలు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకి తీసిచ్చినా కూడా మంచిగా ఈ సమ్మర్లో మంచి టైం పాస్ అవుతుంది అనమాట పిల్లలకి. అంటే ఫోన్లు టీవీలు అవాయిడ్ చేసి ఇది కొంచెం చదువుకోగలుగుతారు. సో పంచతంత్ర కథలు అంటే అందరికీ ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, చాలా పెద్దవాళ్ళకి కూడా ఇష్టం ఉంటుంది కదా. సో దీంట్లో కంప్లీట్ ప్రైస్ వచ్చి 220 రూపీస్. 77 స్టోరీస్ ఉన్నాయన్నమాట. అది కూడా నార్మల్గానే ఉన్నాయి, అంటే మనం బాగా ఈజీగా అర్థమయ్యేటట్లే ఉన్నాయి, మరీ డిఫికల్ట్గా అలాగేం లేవన్నమాట. సో ఇదొక బుక్. నెక్స్ట్ మేజర్గా మనము స్కూల్స్ అన్ని స్కూల్స్తో మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లము, అంటే తప్పు పట్టలేం స్కూల్స్ని కూడా. తెలుగు చెప్పడం చాలా తగ్గించేశారనమాట. చాలా తక్కువ స్కూల్స్లోనే చెప్తున్నారు. కుషిల్కి అయితే ఇప్పటివరకు తెలుగు అనేది స్టార్టే చేయలేదు. మా ఆయన మాత్రం ఫస్ట్ వాడికి తెలుగు నేర్పించు అని అంటూ ఉంటారు. అంటే ఇంగ్లీష్ వరకు ఓకే, కానీ అంటే ఈవెన్ మేము మాట్లాడితే అర్థం చేసుకోగలుగుతాడు, కొన్ని రిప్లై ఇస్తాడు, అవంతా ఓకే, కానీ తెలుగు మాత్రం ఇప్పటివరకు వాళ్ళు స్టార్ట్ చేయలేదు. ఈవెన్ కుషిల్కి కూడా ఏం రాదు. సో ఈ సమ్మర్ హాలిడేస్లో అయినా కుషిల్కి తెలుగు నేర్పిద్దామనే ఉద్దేశంతో ఒక తెలుగు కాపీ రైటింగ్ అండి. సో ఈ బుక్స్ ఒక 2 ఆర్డర్ చేశాను. ఇవి కూడా ప్రైస్ మరీ ఎక్కువ ఏం కాదండి, జస్ట్ 180 రూపీస్. 180 రూపీస్కి 2 కాపీ రైటింగ్స్ అనమాట. ఇది కంప్లీట్ ఆలు, ఇంకొకటి అన్నీ అనమాట ఇలా. సో ఈ 2 బుక్స్ అయితే ఆర్డర్ చేశాను. సో ఈ సమ్మర్లో అయినా కుషిల్కి తెలుగు నేర్పియాలనే ఒక మోటివ్ తీసుకొని ఈ 2 బుక్స్ ఆర్డర్ చేశాను. ఇవే కాకుండా ఇంకొక బుక్ కూడా ఆర్డర్ చేశాను అనమాట. అంటే తెలియాలా తెలుగు, అట్లీస్ట్ లెటర్స్ రికగ్నైజ్ చేయాలి కదా అన్నట్టు. సో ఇది ఒకటి. సో ఈ బుక్ ఒకటి ఆర్డర్ చేశాను. బాగున్నాయండి బుక్స్ అయితే బాగున్నాయి. సో చూడండి, కొన్ని మ్యాచ్ చేశాడు కూడా కూర్చొని, అంటే సేమ్ ఉంటాయి కదా, చూసి మ్యాచ్ చేసేసాడు కొన్ని. సో ఇది సో చిన్నపిల్లలకి కొంచెం ఇట్లా కొత్తగా ఏదన్నా మనం కూడా చేస్తే వాళ్ళకి కూడా అంటే చదవాలా రాయాలనే ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే ఎప్పుడు ఒకే బుక్స్ ఒకే ఇది అంటే వాళ్ళకి కూడా బోర్ కొడుతుంది కదా. ఆఫ్కోర్స్ మనం కూడా ఆ స్టేజ్ దాటే వచ్చాం కదా.
మనకు కూడా బోర్ కొట్టి ఉంటుంది. సో దానికోసమని ఇవి తెలుగు నేర్పించాలనే ఉద్దేశంతో ఈ 3 బుక్స్ తీసుకున్నాను. వీటన్నిటి లింక్స్ కూడా నేను కింద ప్రొవైడ్ చేస్తానండి, ఎవరికైనా కావాలంటే చూడండి. ఇవన్నీ అంటే కొంతమంది అడగవచ్చు, అంటే తెలుగు ఎందుకు, ఇంగ్లీష్ బుక్స్ స్టోరీస్ బుక్స్ ఆర్డర్ చేయొచ్చు కదా అని అంటారేమో. ఒకవేళ మాకు పని ఉండి మేము కుషిల్తో అంటే టైం స్పెండ్ చేయలేక, అంటే మేము స్టోరీస్ చదివి చెప్పలేకపోయినా, అంటే కుషిల్ వాళ్ళ నానమ్మ తాతయ్య అంటే అత్తయ్య మామయ్య ఉంటారు, అమ్మ నాన్న ఉంటారు. సో ఎవరో ఒకరు, ఇంగ్లీష్ అయితే వాళ్ళకి కష్టం అవుతుంది, తెలుగు అయితే వాళ్ళు కూడా చదివి చెప్పగలరు కదా కుషిల్కి. సో అందుకని చెప్పి నేను తెలుగు బుక్స్ తీసుకున్నాను. ప్లస్ అంటే కొంచెం ఏజ్ అయిన తర్వాత అయినా కూడా, అంటే కుషిల్ చదివేవాడైనా కూడా అప్పటికి కూడా యూజ్ అవుతాయి ఈ బుక్స్. అంటే చదివి కూడా నేర్చుకుంటాడు కదా, జస్ట్ ఇప్పుడు వింటాడు, ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత చదివి తెలుసుకుంటాడనే ఉద్దేశంతో. తెలుగు కొంచెం కష్టం, రాయడం చదవడం కష్టం అంటారు కాబట్టి, సో తెలుగు ఫస్ట్ రావాలి కాబట్టి, అది మన మదర్ టంగ్ కాబట్టి అందుకని నేను తెలుగు ప్రిఫర్ చేశాను. సో ఇదే కాదండి, నెక్స్ట్ నేను తిరుమల షాపింగ్ మీద ఒక వీడియో చేశాను కదా, దానిలో లాస్ట్లో చెప్పాను తిరుమలలో కొన్ని బుక్స్ తీసుకున్నాను, అవి కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తానని. అవి ఇప్పుడు చూపిస్తాను. సేమ్ కుషిల్ కోసమే తీసుకున్నాను నేను ఈ బుక్స్. అంటే శ్రీనివాస కళ్యాణము నార్మల్గా అంటే వెంకటేశ్వర స్వామి స్టోరీ మేము రెగ్యులర్గా వెళ్తూ ఉంటాం కాబట్టి కుషిల్ అడుగుతూ ఉంటాడు అనమాట, ఒక్కొక్కసారి స్టోరీ చెప్పమని అడుగుతూ ఉంటాడు. సో చిన్నపిల్లలకి మనం అంత పెద్ద స్టోరీస్ చెప్పిన వాళ్ళు గుర్తుపెట్టుకోలేరు, అంటే కష్టం కాబట్టి, అంటే పెద్దవాళ్ళకే కొంచెం కష్టము, అలాంటిది చిన్నపిల్లలకి ఇంకా కష్టం కదా. సో దానికోసమని నేను ఇది ఒక బుక్ తీసుకున్నాను అనమాట, శ్రీనివాస కళ్యాణం అని. ఇందులో చాలా సింపుల్గా ఉంటుంది స్టోరీ, ప్లస్ బొమ్మలతో ఉంటుంది అనమాట. చూడండి, ఇట్లా భృగు మహర్షి శివపార్వతుల దగ్గరికి వెళ్ళారు, ఇట్లా బ్రహ్మ సరస్వతి దగ్గరికి వెళ్ళారు, ఇలాగా అంటే సింపుల్ వేలో ఉంటుంది. సో బొమ్మలతో పాటు కింద ఉంటుంది అనమాట. సో ఇది మనం చూపించి చెప్తే ఏమవుతుందంటే పిల్లలకి గుర్తుపెట్టుకుంటారు, అంటే ఈ బొమ్మలు ఉంటాయి కదా, ఈ బొమ్మలు చూసి వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు అనమాట. సో అందుకని చెప్పి కుషిల్ కోసం ఇది తీసుకున్నాను నేను, ఈ బుక్ ఒకటి. నెక్స్ట్ ఆంజనేయ స్వామి, హనుమాన్ మూవీ చూసినప్పటి నుంచి ఆంజనేయ స్వామి పెద్ద ఫ్యాన్ అయిపోయినాడు. ఎక్కడ హనుమాన్ మూవీ సాంగ్స్ విన్నా నేను హనుమాన్ మూవీ చూడాలని అడుగుతూ ఉంటాడు. ఆంజనేయ స్వామి చరిత్ర తెలియాలని చెప్పి ఒక బుక్ తీసుకున్నాను. సేమ్ ఇది కూడా అంతే అండి, బొమ్మలతో ఉంటుంది అన్నమాట. ఆంజనాదేవి ఇలాగా బొమ్మలతో ఉంటుంది, అంటే బొమ్మలతో ఉంటే ఈజీగా అర్థమవుతుంది, ఈజీగా గుర్తుపెట్టుకుంటారు కదా. రేపు పొద్దున మనం చూపించి ఇది అడిగినా కూడా వాళ్ళు చెప్పగలుగుతారు అనమాట, అంటే బొమ్మలు చూపించి వాళ్ళు స్టోరీ చెప్పగలుగుతారు. సో దానికోసం అని చెప్పి ఇది ఒక బుక్ తీసుకున్నాను. ఇవన్నీ నార్మల్ పేపర్ కాదండి, అంటే చిన్నపిల్లలు కదా, చించేసినా చినిగిపోకుండా ఆయిల్ పేపర్స్ ఉంటాయి కదా, సో కొంచెం స్ట్రాంగ్ ఉన్న పేపర్స్ అనమాట ఇవి. సో చింపినా అంత ఈజీగా చిన్నగా అన్నమాట. సో ఇలాంటి బుక్ ఇది ఆంజనేయ స్వామి చరిత్ర ఒకటి తీసుకున్నాను. ఇంకొకటి రామాయణం ఒక హిందువుగా పుట్టిన తర్వాత రామాయణం గురించి అందరికీ తెలియాలి కదా. సో అది కూడా ఒకటి పిల్లల రామాయణం, బాలల రామాయణం అని ఇది ఒక బుక్ తీసుకున్నాను. ఇవి 3 బుక్స్ నేను తిరుమలలోనే తీసుకున్నానండి. ఇది నార్మల్ పేపర్ అనమాట. సో ఇది కూడా అంతే, బొమ్మలతో ఇలా ఉంటుంది. సో ఇది చూపించి చెప్పినా వాళ్ళు ఈజీగా గుర్తుపెట్టుకుంటారు, మళ్ళీ మనం అడిగినప్పుడు కూడా ఈజీగా చెప్పగలుగుతారు అనమాట, అంటే స్టోరీ గుర్తుపెట్టుకొని చెప్పగలుగుతారు. కార్తీక పురాణం ఇది ఒక బుక్ తీసుకున్నాను. నెక్స్ట్ ఆవు గురించి ఇన్ డీటెయిల్డ్గా ఆవు గురించి ఒక బుక్ కనిపించింది నాకు. ఇవన్నీ ఒక తాత రోడ్ పైన పెట్టుకొని కూర్చోన్నారనమాట. తాత దగ్గర దొరికింది నాకు ఈ బుక్, నేను అక్కడ తీసుకున్నాను ఈ బుక్. సో ఇదొకటి ఆవు గురించి. మనకు తెలియని చాలా విషయాలు ఉంటాయి కదా ఆవుల గురించి, సో అవన్నీ తెలుసుకుందామనే ఉద్దేశంతో ఈ బుక్ ఒకటి తీసుకున్నాను. ఇంకొకటి ఇది రామకృష్ణ మఠం వాళ్ళది, మా ఆయన తీసుకున్నారనమాట. తీసుకునింది కానీ ఇప్పటిదాకా ఓపెన్ కూడా చేయలేదు బుక్, కనీసం తీసుకున్నామని కూడా ఆయనకు గుర్తుందో లేదో కూడా నాకు తెలీదు. ఇది నాకైతే కావాలి నాకు ఈ బుక్ కావాలని తీసుకున్నారు. చూడాలి మరి చదవరో చూడాలా. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అంటే ఒక హిందువుగా ఉన్న తర్వాత ప్రతి ఒక్కరింట్లో ఖచ్చితంగా ఉండాల్సింది రామాయణం. సో ఇది ఇంతకు ముందు కూడా ఇంట్లో ఉంది కానీ కాకుండా అది మరీ ఓల్డ్ అయిపోయింది, చినిగిపోయింది అనమాట. సో నాకు ఇది కనిపించింది, సరే తీసుకుందాం, ఇంట్లో ఉన్నది కూడా ఎలాగో
చినిగిపోయింది కదా అన్నట్టు ఇది ఒకటి తీసుకున్నాను. ఇవన్నీ నేను తిరుమలలో ఎక్కడ తీసుకున్నానంటే, మనం దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత కొబ్బరికాయలు కొడతాం కదా, కొంచెం ముందుకు వచ్చినామంటే నేను ఒక పిక్ యాడ్ చేస్తాను, దాన్ని చూస్తే మీరు గుర్తుపట్టచ్చు. అంటే ఒక మండపం ఉంటుంది అనమాట, టెంకాయ కొట్టేసి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత రైట్ సైడ్ ఒక మండపం ఉంటుంది, పెద్ద స్టెప్స్ వస్తాయి అనమాట. ఆ స్టెప్స్ పక్కనే ఒక చిన్న షాప్ ఉంటుంది, ఒక 2 షాప్స్ ఉంటాయి. ఫస్ట్ షాప్లో నేను ఈ బుక్స్ అన్నీ తీసుకున్నాను. అంటే ఎంఆర్పి పైన మాకు డిస్కౌంట్ ఇచ్చారనమాట. అంటే బయట కంపేర్ చేసినప్పుడు ఈ ప్రైజెస్ నాకు బెస్ట్ అనిపించింది. సో ఈసారి మీరు కానీ తిరుమలకి వెళ్తే డెఫినెట్లీ అక్కడ తీసుకోండి. మీకు ఏ బుక్కులు కావాలన్నా కూడా అక్కడ దొరుకుతాయి అన్నమాట. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. పర్టికులర్గా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళతో ఈ వీడియో షేర్ చేసుకోండి, డెఫినెట్లీ వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అదేవిధంగా నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దట్ ఫర్దర్గా నేను చేసే వీడియోస్ అన్ని మీ వరకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.